హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు Black666 తెలుగు గేమింగ్. ఈరోజు చూస్తున్నారు అసలు ఇండిపెండెన్స్ డే కదా. ఈరోజు ఎవరికి కొట్టకూడదు చంపకూడదు డిసైడ్ అయినా. అందుకే అక్కడ చిన్న ఛాలెంజ్ ఇచ్చుకున్నా. నాకు చిన్న ఛాలెంజ్ ఇచ్చుకున్నా. దాన్ని ఏమంటే దిగుతాను, కొంచెం కావాల్సిన దుడ్డు తీసుకొని వెళ్తాను. కార్ తీసుకుంటా, కార్తో తిరుగుతూ ఉంటా. ఎవరిని కొట్టాను, డ్యామేజ్ కూడా ఇవ్వను. నా దగ్గర కార్ ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతుందో అప్పుడు నేను గివ్ అప్ చేస్తా. అంతవరకు ఆడతా, సరేనా? లాస్ట్ ఎంత వరకు ఉంటే అది ట్రై చేస్తా. కానీ బోయా 1 minute వస్తే బోయా వాడికి ఇచ్చేస్తా. బికాస్ నేను ఎవరికి కొట్టకూడదు అని నాకు అవసరం. బేసిక్స్ లూట్ తీసుకుంటా. ఇది ఇప్పుడు డబల్ లీటర్ వేస్ట్ మార్చుకుందాం. లూటర్ కాలింగ్ చాలా లూట్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఆడుతుంది సోలో కాబట్టి ఒకేసారి ఎనిమిది మనల్ని కొడితే మనం చచ్చిపోతాం కాబట్టి నాకు ఒకసారి రివైవ్ కావాలా. అందుకు ఇక్కడ రివైవ్ పాయింట్ కూర్చుంటా. నాకు ఒకసారి చచ్చిపోతే నేను మళ్ళీ బతకచ్చు. నాకు 2 chances ఉంటాయి. కొంతమంది చూస్తే కానీ ఎవరు సబ్స్క్రైబ్ కానీ లైక్ అండ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. తప్పకుండా చేయండి. పాత వీడియోలు కూడా దగ్గర 40 నుంచి 45 దాకా చూస్తున్నారు, కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేయండి. 25 కదా, ఇంకా 50 కంప్లీట్ అయిందంటే మాత్రం మనం ఫుల్ మ్యాప్ స్క్వాడ్ ఆడదాం. నాకు ఒక్కడే అడుగు కావట్లేదు. మీకు అప్లోడ్ చేయాలని కూడా ఇట్లా బోరింగ్ కూడా వీడియోస్ తొందరగా. మీరు 50 అప్లోడ్ చేస్తే స్క్వాడ్ తీసుకొస్తా. కార్ పక్కన ఉంది, బయట కార్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఇదే మన కార్. ఇప్పటి నుంచి ఈ లాస్ట్ వరకు ఇదే కార్ పడతాను నేను. ఈ కార్ వేసుకొని తిరుగుతానే ఉంటాను. మ్యాప్ అంతా అయిపోయింది. స్టార్ట్ తిరగడమే. ఇంకా మ్యాప్ అంతా అటు ఇటు పైకి తిరుగుతూ ఉండడమే. స్టార్టింగ్ వేసి పొరపాటున దాని కార్ వెళ్ళిపోతే అయిపోయి గేమ్ క్లోజ్. అక్కడికి సరేనా, పోదాం. ఇంకా చూద్దాం. ఇండిపెండెన్స్ డే కదా, అందరు కాలేజ్లోకి స్కూల్కి పోయినారా? పెట్టారా? మిక్చరు లడ్డూలు తిన్నారా అందరు ప్రశాంతంగా? ఫస్ట్ జనరేషన్ అని నాకు మర్చిపోయినారా విషయం. మీరు ఎంతమందికి రిపబ్లిక్ డే అంటే ఏంది, ఎందుకు వచ్చింది క్లారిటీ ఉంది కదా. అసలు కొంతమంది నా వీడియోస్ చూసి కామెంట్ చేయకుండా, అసలు లైక్ చేయకుండా ఒకసారి చేయండి. చూసేవాళ్ళ కానీ దాన్ని ఏమంటే కింద ఇలా తీయాలి కొంచెం మోటివేషన్ ఎవరు లేరు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, సేమ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, చూడండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అప్లోడ్ చేస్తుంటా. తొందరలోనే మనం 50 కంప్లీట్ చేస్తే ఫుల్ మ్యాప్స్ ఆడదాం. కొత్త గిల్ కూడా క్రియేట్ చేసిన, గిల్ వార్స్ కూడా తొందరగా పెడతా. గిల్ వార్స్ లైవ్ పెట్టాలి. లైవ్కి మినిమం సపోర్ట్ వస్తే పెట్టేస్తా. ఆడేవాడు కలుస్తాడు, మరి పెట్టడం కలుస్తాడు. ప్రశాంతంగా పోనీ అంటారు. నేను ఏమైనా చెప్పకూడదు డిసైడ్ అయినా కాబట్టి ఎవరిని పెట్టేదిలే. కార్కి బూస్టర్ వేసుకున్నాం, గిర్రా తిరుగుతూ ఆపోవడమే. పోవడం రాలే. ఎవడు లేడా? రా చూద్దాం. ఎవరైనా దొరికితే కార్ ఎక్కుతారేమో అడుగుదాం. ఇంకా 30 ఉన్నా కదా, 29 అలా ఉన్నా కదా, అడుగుదాం. ఇక్కడ ఇంకో రివర్ పాయింట్ ఉంది, కూర్చుందాం. ఓకే, 2 chances 3 అవుతాయా? ట్రై చేద్దాం. ఏమైనా ట్రై చేసావా? నేను ట్రై చేస్తాను. ఫస్ట్ టైం హార్డ్ 2 ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 అవుతాయి ఛాన్స్. చూద్దాం. 5 కదా, ఎట్టుందా కదా ఛాన్స్. కావట్లేదు, వేస్ట్, టైం వేస్ట్. 10 వెళ్ళిపోదాం. పక్క దగ్గర కూడా వస్తుంది. నా దగ్గర మెడికేట్ తక్కువ ఉన్నాయి. మెడికేట్ 5 సరిపో, బట్ సరే ఓకే. స్టార్ట్ చేయండి. మళ్ళీ అసలే కార్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది, గుడ్డి వెళ్ళిన గొడవకి. కారు మార్చుకోకూడదు కాబట్టి ఇదే కారే. లాస్ట్ వరకు ఇదే కారు ఉండాలా. పోదాం. ఇంకేంటి విషయాలు? కొట్టేయడు. రే ఎవరు రాడు? పారిపోదాం. ఇట్లాంటి సమయాల్లో ఫ్రీ ఫైర్ వాడు ఇచ్చిన బూస్ట్ వాడాలా. నొక్కినామా, పారిపోయినామా, అయిపోయి. ఎవరికి కొట్టకూడదు కాబట్టి కొట్టలేదు గాయస్. లేకుంటేనా ఈ పాటికి ఒక్కరిని స్మైల్ వేసిండు. కొట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు. మీరు కూడా ట్రై చేయండి. డాన్స్ ఛాలెంజ్ ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ఆడి చూడండి. ఎవరి కూడా కాస్ట్ తిరుగుతూ ఉండాలి. అవసరమైతే ఎనిమిది టీవం చేసుకొని బోయా కొట్టేయండి. అంటూ ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో వేస్తాను, రాయండి. చూద్దాం. చూసి దొరికితే టీవం ట్రై చేస్తా.
ఫస్ట్ నా కార్ ఈ క్యాడ్స్ తోటి నా డ్యామేజ్ ఉంటాయి. మెడికిట్లు ఉన్నాయా? పాయింట్లు ఉన్నాయి. మెడికిట్లు సరే పోదాం పదండి. మెడికిట్లు లేవు, మెడికిట్లు అంత తక్కువ ఉన్నాయి. మెడికిట్లనే బాగుండు. ఈరోజు మొత్తం కార్ గాల్లో ఎగరేస్తాయి. మళ్ళీ ఉంటుంది ఫీల్. ఎవరో కొట్లాడుతుంటారు. పోయేదమ్మా షార్ట్ తమ్ముడు ఎక్కుతా ఉన్న కార్ పక్క నుంచి పోయినా కార్ ఎక్కేసి అయిపోయారా? సరే మా ఫాస్ట్ చేసినాను. మా పిల్లడు పక్కనే ఎక్కితే బాగుంది. పిల్లడు ఎక్కుతుండే. ఎవరైనా అడ్రస్ ట్రై చేద్దాం ఎక్కించుకోవడానికి. 60% 90% ఇవ్వని నేను ఒక గుజ్జుతి ఇట్లా గుజ్జుతూ ఉంటే కార్ కష్టం పనిచేయదు. ఇంకా సుందర బ్లాస్ట్ అవుతుంది. జాగ్రత్త బండి. అసలే మనం ప్రొఫెషనల్ డ్రైవర్ పండుగ వెళ్తాంలేండి. ఈసారి గట్టిగా వెళ్తాం. ఇంకా బండి స్టార్ట్ చేసినట్టే చెట్టు స్పీడ్ వెళ్ళిపోద్ది. బెబరస్ పనిలే అదే ఏం కాదు. మిస్టేక్స్ ఇవ్వండి. ఎర్ర మిస్టేక్ పట్టించుకోకూడదు. అయినా సార్ లేదు, మనం మంచి డ్రైవరే. కొండలు కూడా ఎక్కుదాం. పైకి కొండ దగ్గర ఎక్కుదాం తొందరలో. కొంచెం రౌండ్ వేద్దాం. ఆ పక్క ఈ పక్క రౌండ్ వేస్తే ఇంకా ఇంతమంది బతుకున్నారు. చచ్చిపోవాలి అందరూ. జూన్ చిన్న అవుతుంది. నా కార్ స్పేస్ లేదు ఇక్కడ. లాస్ట్ ఒకటి వెళ్తే కారు చాలా డ్యామేజ్ అయింది. మళ్ళా గుజ్జుతి. ఇంకా ఈ కార్ పరిస్థితి అయిపోయినట్టుంది. ఒక్కసారి పైకి కింద చేస్తే ఇంకా అయిపోయి కార్ పైన కథం. కానీ ఇంకో కారు మారకూడదు. నేను జాగ్రత్తగా ఆడాలి ఈ కార్. తిరిగి మళ్ళీ ఎడికి వచ్చినట్టునే కష్టాడైనా మర్చిపోయినా. ఈ ప్లేస్ 2 times చూసేటుంది నాకు. ఇక్కడికి రౌండ్ పడతాడా అంత ఐడియా లేదు. ఇంకా మీరేమన్నా ఛాలెంజెస్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఛానల్ ట్రై చేద్దాం కంప్లీట్ చేయడానికి. తొందరలోనే కేఎన్ఎల్ నాని ఆడు బ్లాక్ టేబుల్ 2 ఛాలెంజ్ చేసినాడు. నాతో ఆడిపి ఇవన్నీ అన్నాడు. అది అప్లోడ్ చేస్తా. వీడియో కామెంట్ సెక్షన్లో ఉంది. కామెంట్ చేసినాడు. అది కూడా అప్లోడ్ చేస్తున్నారు ఆడిపిస్తే దగ్గరికి. ఒకవేళ ఇద్దరు గేమ్ పెడితే ఎవరు గెలుస్తారో మీకు ముందే తెలిసింటే కూడా ఇవే కామెంట్ చేసేయండి. అంత టైం లేకుండా ముందే దీనికి కామెంట్ చేయండి. కేఎన్ఎల్ నాని వర్సెస్ బ్లాక్ టేబుల్ 2 పెడితే ఎవరు గెలుస్తారు? నాకు గెసెస్ బ్లాక్ టేబుల్ 2. కేఎన్ఎల్ నాని బాగా ఆడతాడు. బ్లాక్ టేబుల్ కాదు కొట్టుకుంటే ఇవినే బాగా ఆడతాడు. అమ్మయ్య లాస్ట్కి వస్తుంది. ఇంకా ఆడాలా? ఇంకా టోల్ ఉన్నా కదా బాబు. చచ్చిపోతాం మీద మీరు కొట్లాడి. ఎందుకురా నాకు ఈ టార్చరు? పైకి కిందించిపోతున్నారు. అమ్మాయి మొత్తానికి కొండెక్కింది బండి. తిప్పేసి బండి కొంచెం పార్క్ చేసుకున్నాం. బండి ఫుల్ హీట్ ఎక్కింది. చల్లారేంత వరకు కొంచెం ఆగుదాం. కార్ చల్లబడినాక మళ్ళీ పోదాం. చల్లవాడు ఇంక చల్లబడితే పోదాం. సరేనా పోదామా? ఇంకా పద. మెల్లగా పోవాలా, లేదంటే కింది వెళ్ళిపోతుంది కారు. ఫుల్ అట్లుంది కారు. ఫుల్ డ్యామేజ్ అయింది. కానీ మనం లాస్ట్ వరకు బతుకుండాలి కదా, అది ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు లాస్ట్ వరకు బతుకుంటేనే ఇదే కాదు, అది కూడా పెద్ద ప్రాబ్లం. కానీ కారు ఒక్కటే కాబట్టి జాగ్రత్త ఆడాలి కదా. కారు ఇంకొకసారి మారే అవకాశం ఉంటే పక్క భయపెట్టచ్చు. కానీ ఒక్క కారు కాబట్టి చూసుకుని ఆడాలా. మన వాళ్ళు ఎవరు రాకుంటే ఎనిమిస్ ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రశాంతంగా ఆడుకోవచ్చు. వీళ్ళు పగబట్టినట్టు వస్తారు మన మీద. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్యారెస్కి ఒకటి కార్లోనే డ్యామేజ్ పడుతుంది. అయితే తమ్ముడు సార్ చూసుకోండి ఉద్దేశం. నేను అనుకోకుండా కొట్టినా సారీ. ఓకే వీడియోస్ ఉంటే నీకు సార్ తమ్ముడు నేను ఒకటి ఇట్లా డ్యామేజ్ ఇస్తాను. కాకి నేను డ్యామేజ్ ఇస్తున్నా. జోన్ బయట ఒకరు, లోపల ఒకరు, పైన మూలకి బాగానే కొట్లాడుతున్నారు పిల్లలు. ఇంతసేపు బతున్నా బోయాలని ఈజీ కూర్చున్నా. సర్లేండి బోయ లాస్ట్ ఆలోచిద్దాం. ఫస్ట్ ఈరోజు రిపబ్లిక్ డే. ఎవరిని కొట్టకూడదు, ఎవరిని చేర్చకూడదు. అయిపోయింది కార్ పని అయిపోయింది. షేట్ గేమ్ ఇప్పుడు ఆపేస్తుంది. నేనేం చేయలేను. కార్ వెళ్ళిపోయింది. ఐఎమ్ సారీ. మంచి కార్ బాగా ఆడినా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతసేపు వాచ్ చేసినంటే నచ్చి ఉంటుంది. వీడియో ఏమంటారు రికార్డింగ్ స్టక్ అయింది. ఏమనుకోకండి. హ్యాపీ రిపబ్లిక్ డే ఆల్. ఎంజాయ్ చేయండి. పెద్దలకి గౌరవం ఇవ్వండి. టైం వేస్ట్ చేసుకోకండి. చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.